ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుండి మేము ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ భవన్లో అందరికీ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడం జరిగిందని పిలిపించాము. అందులో భాగంగా మాకు 711 అప్లికేషన్ రావడమైంది. వీటిని మేము అన్ని స్క్రూటినీ చేసి ప్రతి డివిజన్లో దాదాపు 10 నుంచి 12 మంది మాకు ఫైనల్ లిస్ట్ కావడం. అందులో నుంచి టాప్ 5 సెలెక్ట్ చేసాం. ఆ టాప్ 5 నుండి సర్వేకి పంపాము. ఆ సర్వేలో వచ్చిన టాప్ 3 చేసి మళ్ళీ సర్వేకి పంపాము. అందులో టాప్ 2 తీసుకొని ఆ ఇద్దరిని అన్ని రకాలుగా సర్వే జరిపి వారిని ఈరోజు క్యాండిడేట్గా సెలెక్ట్ చేసి అందులో ఉత్తమమైన క్యాండిడేట్ని ఎన్నుకోవడం జరిగింది. వారికి నిన్న 53 అభ్యర్థులను నిన్న ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు 7 టోటల్ 60 డివిజన్లకు సంబంధించి 60 మంది అభ్యర్థులను ప్రకటించాము. వీరి గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మేయర్, కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ మేయర్ కాబోతున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించే విషయం ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున మనకు అభివృద్ధి కార్యక్రమం క్షేత్రస్థాయిలో వెళ్ళాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లను గెలిపించండి, కార్పొరేటర్లుగా చేయండి, వారిని మేయర్గా, వారిని ఉప మేయర్గా చేస్తే మనకు అభివృద్ధి కార్యక్రమాలు మన ఇంటి వరకు వస్తాయి. దానికి మా పార్టీ తరఫున నగర అధ్యక్షుడిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ప్రతి డివిజన్లో ఎటువంటి అభివృద్ధి ఉన్నా కానీ నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మా కార్పొరేటర్లతో, మేయర్ గారితో, అలాగే రాష్ట్ర నాయకత్వంతో, మా మహేష్ కుమార్ గౌడ్ గారితో, షబ్బీర్ అలీ గారితో, సుదర్శన్ రెడ్డి గారితో మేము కోఆర్డినేట్ చేసుకొని కావాల్సిన నిధులు, కావాల్సిన అభివృద్ధి నిజామాబాద్ ఖచ్చితంగా తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలుపుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. ఎటువంటి అపోహలు పోకుండా, సెంటిమెంట్లు డైలాగులకు పోకుండా ఖచ్చితంగా నిజామాబాద్ బిడ్డే, ఇందూరు బిడ్డే మేయర్ అవుతారు. ఇందూరు అన్నా నిజామాబాద్ అన్నా మనదే. మనకు అభివృద్ధి కావాలా. గతంలో ఇందూరు ఉండే, అధికారికంగా నిజామాబాద్ అయింది. మనం రాతపూర్వకంగా మనం నిజామాబాద్ చేస్తున్నాం. ఇందూరు అన్నా ఏదో తెలుసు, నిజామాబాద్నే తెలుసు. మన ఎమ్మెల్యే గారు విజిటింగ్ కార్డు మొన్న ఇచ్చారు. ఒక ప్రోగ్రాంలో వెళ్తే ఆయన విజిటింగ్ కార్డు పైన నిజామాబాద్ని ఇంటి అడ్రస్ పెట్టుకుంటాడు, ఆఫీస్ అడ్రస్ నిజామాబాద్ పెట్టుకుంటాడు, ఆయన ఆఫీస్ ముందర నిజామాబాద్ పెట్టుకుంటాడు అడ్రస్. ఆయన లెటర్ ప్యాడ్ మీద నిజామాబాద్ ఉంటుంది, అరవింద్ గారి లెటర్ ప్యాడ్ మీద నిజామాబాద్ ఉంటుంది. అలాగే మన జిల్లా అధ్యక్షుడు ఆయన లెటర్ ప్యాడ్ నిజామాబాద్ పెట్టిండు. మేము చెప్పగానే ఇందూరాన్ని చేంజ్ చేసారు. కానీ వీళ్ళ ఆర్డర్ కాపీలు, ఈ నామినేషన్ బీఫామ్లు మీరు ఏ పేరుతో ఇస్తున్నారండి? నిజామాబాద్తో ఇస్తున్నారా, ఇందూరుతో ఇస్తున్నారా? ఇందూరుతో ఇస్తుంటే ఒకసారి మీడియాకు చూపించండి. మీడియాకు చూపించి మేము నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇందూరు పేరు మీదుగా మేము క్యాండిడేట్లకు ఇస్తున్నామని చెప్పి చూపించండి. ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో ఒక తీసుకొని మీరు ఇలా ఆటలాడుతున్నారని. మనకు కావాల్సింది అభివృద్ధి. వాడుకగా ఇందూరు అంటున్నాము, అధికారికంగా నిజాం అంటున్నాము. రెండు మనము యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలే. కాబట్టి ఎటువంటి అపోహలు పోకుండా మన డివిజన్, మన అభివృద్ధి, మనోడే మేయర్, మన వాళ్ళే మేయర్. నిజామాబాద్ కాకుండా పక్క నుంచి మేయర్ రారు. మన బిడ్డే మన మేయర్ అవుతారు. మరొక విషయం ఏంటంటే, మా పార్టీ తరఫున ఎవరైతే ఆశావాహులు టికెట్లు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు రాకుండా ఉన్నారో వారు నిరుత్సాహపడవద్దు. వారికి చాలా ఉన్నతమైన పదవులు ముందున్నాయి. వాళ్ళందరినీ వారి వారి అవసరాలకు కానీ వారి వారి హోదాకు తగ్గట్టు వారిని గుర్తిస్తాము. పార్టీ పదవులు కానీ నామినేట్ పదవులు కానీ వాళ్ళందరినీ ప్లేస్ చేస్తాము. ఎవరు నారాజు పడదు. అందరూ ఏకాగ్రతగా ఉండి ఏకమై మనము నిజామాబాద్లో కాంగ్రెస్ కార్పొరేటర్ని గెలిపించుకుందాం, కాంగ్రెస్ని మేయర్ చేసుకుందాం. ఈ కార్యకర్తలు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడెక్కడైతే మీ నామినేషన్లు రెబల్గా ఉన్నాయో పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్ మనం గౌరవించి మిగిలిన వారి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఈ సభాముఖంగా మీకు కోరుతున్నాను.